ఆ రోజు ఎన్నికలు జరిగినప్పుడు కూడా కోవిడ్ లాంటి మహమ్మారిని ఎప్పుడు మనం చూడాల. మనం ప్రమాణ స్వీకారం చేసింది జూన్లో ప్రమాణ స్వీకారం చేసాం. ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది నెలలకే మార్చ్ కల్లా కోవిడ్ లాంటి మహమ్మారిని చూసాం. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి ఘటన జరుగుతుంది, ఇలా కోవిడ్ లాంటి మహమ్మారి ఇలా ఉంటుంది, ఇలా వస్తే కోవిడ్ లాంటి మహమ్మారి వస్తే పక్కన పెట్టిన పరిస్థితులు ఏ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎప్పుడు జరగల. మనకున్న సమస్యలు ఎన్నున్నా కూడా చిక్కటి చిరునవ్వునే చూపించి ఎన్నికల వేళ ఏదైతే మాట చెప్పామో ఆ చెప్పిన ప్రతి హామీని, ఆ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని సీఎంఓలో నా దగ్గర నుంచి మొదలెడితే ఆ పాంఫ్లెట్ కాగితం కలెక్టర్ల కార్యాలయాల దగ్గర నుంచి, సచివాలయాలు సెక్రటేరియట్లో ఉన్న హెచ్ఓడి కార్యాలయాల దగ్గర నుంచి, సెక్రటరీలుగా పనిచేస్తూ ఉన్న అధికారుల దగ్గర వరకు కూడా ప్రతి కార్యాలయంలోనూ కూడా ఈ మేనిఫెస్టో అన్నది ప్రతి కార్యాలయంలోనూ కూడా డిస్ప్లే పెట్టి ప్రతిరోజు దాన్ని నా దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, సెక్రటరీల దగ్గర నుంచి, కలెక్టర్ల దగ్గర నుంచి, హెచ్ఓడీల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ దాన్ని చూసేట్టుగా చేసి ప్రతిరోజు దాని గురించి ఆలోచన చేసి ఏకంగా ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ 99% అమలు చేసిన పాలన ఏదైనా జరిగింది అని అంటే అది వైఎస్ఆర్సీపీ పాలన అని చెప్పడానికి గర్వపడతాను.